కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి ప్రధాన పార్టీలు. ఇటీవల కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లు డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయింది. 66 డివిజన్ల సరిహద్దులు నిర్ణయిస్తూ గెజెట్ విడుదలైంది. ఆ మరుసటి రోజు నుంచే సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులను కలుస్తున్నారు 3 పార్టీల నేతలు. కరీంనగర్ బల్దియాలో వార్డుల విభజన ప్రక్రియ ముగిసింది. మొత్తం 66 డివిజన్లు సరిహద్దులను అధికారికంగా ప్రకటించారు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా నిర్వహించి ఆ తరువాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. దీంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై ఫోకస్ పెట్టాయి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు. ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డాయి. 3 పార్టీల కార్పొరేషన్లోని సమస్యలే ప్రధాన ఎజెండాగా వినతి పత్రాల ఉద్యమాలు చేపట్టాయి. మొన్నటిదాకా పాలకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పెండింగ్ సమస్యలకు కారణం ప్రస్తుత ప్రభుత్వమేనని ఆరోపిస్తోంది. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో సమావేశమై వినతి పత్రం అందించారు. కరీంనగర్ నగరంలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని, డంప్ యార్డ్లో 20 ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరించాలని కోరారు. తాము అధికారంలో ఉన్నప్పుడు బయోమైనింగ్ ద్వారా డంప్ యార్డ్ను క్లీన్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అర్ధాంతరంగా ఆగిపోయిందని గంగుల కమలాకర్ తెలిపారు. సీఎం అష్యూరెన్స్ నిధులు విడుదల కాకపోవడంతో నగరంలో పనులు ఆగిపోయాయని ఆరోపించారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 18 నెలలు ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. మరి 18 నెలల నుంచి పనులు జరగకపోతే ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడతారు? 10 సంవత్సరాలు వేగవంతంగా జరిగిన నగర అభివృద్ధి ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోవడం వలన ప్రజలు ఇబ్బంది అవుతున్నారు. కాబట్టి ఇది 6వ రిప్రజెంటేషన్. కలెక్టర్ గారికి కూడా త్రూ కలెక్టర్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశాం ఇది కంప్లీట్ చేయమని చెప్పి. ఈరోజు కూడా చివరిగా ఇక కొత్త కమిషనర్ వచ్చిండు, మీరన్న ప్రెజర్ చేసి మీరు శాంక్షన్ చేసిన రోడ్స్ మొత్తం కంప్లీట్ చేయమని చెప్పి రిపోర్ట్ చేసి జరిగినాము. గంగుల వినతి పత్రం ఇచ్చిన మరుసటి రోజే బీజేపీ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసింది. మొన్నటి వరకు బీఆర్ఎస్ తరపున కరీంనగర్ మేయర్ గా ఉన్న సునీల్ రావు ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన బీజేపీ మాజీ కార్పొరేటర్లు, నేతలతో వచ్చి కలెక్టర్ ను కలిశారు. నగరంలో అసంపూర్తిగా మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు విడుదల చేసి నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా సహకరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా ప్రకటించిన తరువాతనే 800 కోట్లతో నగరం అభివృద్ధి చెందిందని, ఇందులో బీఆర్ఎస్ గొప్పతనం ఏదీ లేదన్నారు సునీల్ రావు. ఎంతసేపు వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ పనులు, మరి వాళ్ళ రాజకీయాలు తప్పితే మరి కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒకప్పుడు మరి హెడ్ క్వార్టర్ అయినటువంటి కరీంనగర్ నగరాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ లేడు. కాబట్టి ఈరోజు అధికారులవే దిక్కు. కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. ఎక్కడైతే కాంట్రాక్టర్ తవ్వి వదిలిపెట్టిపోయిండో ఆ పనులు వెంటనే పూర్తి చేసే పరిస్థితి చేయండి. ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో అక్కడ ప్యాచ్ వర్కులు చేయించే పని చేయండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరినాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క కార్పొరేటర్ లేరు. అధికారంలోకి వచ్చాక 7 బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు వేర్వేరుగా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాలు అందించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో సమస్యలపై చర్చించారు వెలిచాల రాజేందర్ రావు, మరికొందరు నేతలు. మంత్రుల సహకారంతో కరీంనగర్ ని రాష్ట్రంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. స్మార్ట్ సిటీ అక్రమాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఆనాటి బీఆర్ఎస్, ఈనాటి బీజేపీ నాయకులు ఖచ్చితంగా ప్రజల ముందు దోషులుగా నిలబడేటువంటి అవసరం ఉంది అని చెప్తా ఉన్నాం. మరి అవన్నిటి మీద విచారణ జరిగితే ఖచ్చితంగా ప్రజలకు వారు ఏందో, వారు చేసిన భాగోతం ఏందో ఖచ్చితంగా తెలవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వీటన్నిటి మీద విచారణ జరపాలని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలియజేస్తాం. కరీంనగర్ బల్దియా పరిధిలో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. 3 ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. నగర అభివృద్ధి తమ ఎజెండా అని చెప్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెల రోజులుగా వ్యవసాయ పనులు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల వరి నాట్లు పూర్తయ్యాయి. కలుపులు ముమ్మరం కావడంతో ఎరువుల అవసరం ఏర్పడింది. యూరియా కొరతతో ఆందోళన బాటపట్టారు అన్నదాతలు.
నిజామాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం 7.48 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 1,00,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉందని అంచనా వేశారు వ్యవసాయ శాఖ అధికారులు. 33 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండడంతో కొరత ఏర్పడింది. కొంతమంది రైతులకే సహకార సంఘాలు ఎరువులు పంపిణీ చేశాయి. దీంతో మిగతా రైతులు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకి తెలుసు ఆర్మూర్లో మొక్కజొన్న ఎంత పంట వేసిండ్రు, దానికి ఎంత అవసరం ఉంది యూరియా, మరియు పొలాలు వేస్తా ఉన్నారు, దానికి కాంప్లెక్స్ ఎంత అవసరం ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులకు సరిపడా ఎరువులు ఉంచాలా. కానీ ఇక్కడ ఆ పరిస్థితి అధికారులు ఎవరు చేయడం లేదు. ఒక్క లారేస్తే మాకు ఎటు సరిపోకుంటున్నారు. దయచేసి మాకు సరిపోయేంత యూరియా పంపించి ఒక్కొక్కరికి మినిమం 6-7 సంచులు ఇస్తే కానీ సరిపోతుంది. ఉమ్మడి జిల్లాలో సగానికి పైగా వరి నాట్లు పూర్తయ్యాయి. చాలా ప్రాంతాల్లో కలువులు తీస్తున్నారు. ఈ టైంలో యూరియా కొరత ఏర్పడడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మిగతా పంటలకు ఎరువులు దొరకడం లేదంటున్నారు అన్నదాతలు. జిల్లాలో 20,000 మెట్రిక్ టన్నుల నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా వరకు ఎరువుల అమ్మకాలు జరిగాయంటున్నారు. అయితే అమ్మకం వివరాలు పీఓసీ యంత్రాల్లో రికార్డు కాకపోవడంతో గందరగోళం ఏర్పడింది. ఎరువుల సరఫరా పక్కదారి పట్టిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతులు. నాకు 14 ఎకరాల వ్యవసాయం భూమి కలదు. నేను 14 ఎకరాలు నాటి కూడా నెల 10 రోజులు అవుతుంది. ఇప్పుడు ప్రతిసారి యూరియా ఎంబడి వేరే మందులు ఇవ్వడము, అవి కొనకుంటే ఇవి అనడం ఒక సర్క్యులేషన్ పెట్టిండ్రు. దాన్ని ఉండకుండా చేసి మాకు యూరియాను సకాలంలో సప్లై చేసి రైతులను కాపాడగలని గవర్నమెంట్ కోరుకుంటుంది. రైతులకు ఎరువుల కొరత స్టార్ట్ అయింది. చిప్ల లైన్ పెట్టి గంటలు నిలబడి 2 సంచుల ఎరువు బస్తాలు తీసుకుపోయే పరిస్థితి అయింది. ఈ 2 సంచులు, ఒక సంచి అనేది 2 బ్యాగులు అనకుండా ఎంత అవసరం ఉన్న రైతుకు అంత యూరియా కావచ్చు, బీజ్ కావచ్చు, ప్రతి ఫర్టిలైజరు సప్లై చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని ఒక రైతుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సంవత్సరం సాగు విస్తీర్ణంతో పాటు యూరియా వాడకం పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ప్రధాన కంపెనీలు కొన్ని యూరియాతో పాటు నానో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, జింకు సరఫరాకు డీలర్లు, ప్రైవేటు దుకాణాలకు కండిషన్స్ పెట్టాయి. ప్రైవేటు దుకాణదారులు సరుకు తీసుకోకపోవడంతో కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. బస్తా ఎంఆర్పీ 268 ఉండగా రీటైల్లో 280కి పైగా అమ్ముతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 400 ఎరువుల దుకాణాలున్నాయి. వీటిలో 604 మెట్రిక్ టన్నుల ఎరువులే నిల్వ ఉన్నట్లు సమాచారం. రైతులు మిరుగం వచ్చిందంటే పంటలు వేసుకొని యూరియా మందులు వేసుకోవాలని, మొలకలకు మందులు వేసుకోవాలని ఉద్దేశం ఉంటుంది. కాబట్టి షాపుల చుట్టూ, సొసైటీల చుట్టూ, మండల చుట్టూ, గ్రామాల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. ఈ యూరియా కొరత చాలా ఉన్నది. పాపము జనాలు తిండి లేక, తికాన లేక షాపుల ముందు పడిగాపులు కాస్తుండ్రు. ప్రభుత్వము వెంటనే దాన్ని స్పందించి యూరియాను అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తమకు ఎరువులు కావాలని జిల్లాలో ఆందోళన చేపట్టారు రైతులు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, ఆర్మూర్, మోర్తాడ్, జక్రాన్పల్లి, కామారెడ్డి జిల్లా గాంధారి, మాచారెడ్డి, పిట్లం, జుక్కల్, మద్నూరులో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. రానున్న రోజుల్లో పంటలకు యూరియా, ఎరువుల అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. తగిన విధంగా ఎరువుల సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. ఆలయ భూములను పరిశీలించేందుకు వెళ్లిన ఈవోపై పలువురు దాడికి పాల్పడ్డారు. ఏపీ పురుషోత్తమపట్నంలో భద్రాచలం ఆలయానికి భూములున్నాయి. వాటిని ఆలయానికి అప్పగించే విషయంపై గ్రామస్తులతో చర్చించడానికి వెళ్లారు ఈవో. గ్రామస్తులు ఆమెను అడ్డుకోవటంతో వాగ్వాదం జరిగింది. ఈవోపై, ఆలయ సిబ్బందిపై గ్రామస్తులు ఎదురు తిరిగి దాడి చేయటంతో ఈవో అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను భద్రాచలం హాస్పిటల్కి తరలించారు ఆలయ సిబ్బంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. ఆలయ భూములను పరిశీలించేందుకు వెళ్లిన ఈవోపై పలువురు దాడికి పాల్పడ్డారు. ఏపీ పురుషోత్తమపట్నంలో భద్రాచలం ఆలయానికి భూములున్నాయి. వాటిని ఆలయానికి అప్పగించే విషయంపై గ్రామస్తులతో చర్చించడానికి వెళ్లారు ఈవో. గ్రామస్తులు ఆమెను అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఈవోపై, ఆలయ సిబ్బందిపై గ్రామస్తులు ఎదురు తిరిగి దాడి చేయడంతో ఈవో అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను భద్రాచలం హాస్పిటల్కి తరలించారు ఆలయ సిబ్బంది.
దేవుడి భూములు కాపాడే ఈవోలపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు మంత్రి కొండా సురేఖ. రాష్ట్రంలో ఎక్కడైనా రూల్స్ కి విరుద్ధంగా ఎండోమెంట్ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. గతంలో కూడా ఈ విషయంపై తాము ఆదేశాలు ఇచ్చామన్నారు. భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై దాడిని ఖండించారు మంత్రి. పురుషోత్తమ పట్టణంలో రామాలయ భూములు కబ్జా కాకుండా అడ్డుకున్న ఈవోపై దాడి చేయటం కరెక్ట్ కాదన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం, ఏపీ సీఎం ప్రత్యేక చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు కొండా సురేఖ. ఆయనకి 3 కూతుళ్లే. పెద్ద కూతురు పెళ్లికి 6 లక్షలు అప్పు చేశాడు. అప్పు భారం ఎక్కువైంది. మరోవైపు 2 కూతుళ్లు పెళ్లి ఎలా చేయాలని బెంగ పెట్టుకున్నాడు. చేసే కూలీ పనికి ఇల్లు గడవడమే ఎక్కువ అనుకున్నాడు. అందులో చేసిన అప్పు తీర్చడం గగనంగా భావించాడు. బెంగతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రాచపల్లిలో జరిగింది. సమ్మయ్య, సుగుణ దంపతులకు 3 కూతుళ్లు. పెద్ద కూతురు వివాహం చేసి 5 ఏళ్లైంది. చేసిన 6 లక్షలు అప్పు తీరలేదు. చిన్న కూతుళ్లు పల్లవి, అక్షర చదువుకుంటున్నారు. అప్పుల భారంతో ఈ నెల 29న పురుగుల మందు తాగాడు సమ్మయ్య. హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకి తరలించారు. చికిత్స పొందుతూ సమ్మయ్య ఈ రోజు చనిపోయాడు. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురే చితికి నిప్పు పెట్టింది. తమ కోసం తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని కూతుళ్లు గుండెలు బాదుకునేలా విలపించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. కొన్ని రకాల పంటలు వాటికి అనుకూలమైన వాతావరణంలో మాత్రమే సాగవుతాయి. తగిన ఉష్ణోగ్రతలు, నీటి వసతి ఉంటేనే మంచి దిగుబడి వస్తోంది. అయితే అందుకు భిన్నంగా ప్రయోగాత్మకంగా డిఫరెంట్ పంటలు వేస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు. శీతాకాల వాతావరణంలో మాత్రమే పండించే కుంకుమ పువ్వు, ఎడారి ప్రాంతాల్లో మాత్రమే పండే ఖర్జూర పండ్లను పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి వినూత్నంగా గల్ఫ్ దేశాల్లోని ఎడారి ప్రాంతాల్లో పండించే ఖర్జూర పంటను సాగు చేసి సక్సెస్ అయ్యారు మెదక్ జిల్లా రామాయంపేట గ్రామ రైతు సత్యనారాయణ. ఏకంగా 13 ఎకరాల్లో ఖర్జూర పంట వేశారు సత్యనారాయణ. ఇప్పుడు ఆ చెట్లకు కాసిన పండ్ల గెలలను అమ్ముతూ ఆదాయాన్ని పొందుతున్నారు. ఖర్జూరాకు ప్రజలు అలవాటు పడేలా చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారు. సామాన్యులకు కూడా ఖర్జూర అందుబాటులో ఉండే కేజీ పండ్లు 150 రూపాయలకే ఇస్తున్నారు సత్యనారాయణ. మేడ్చల్ నుంచి వస్తుంటే ఇక్కడ ల్యాండ్ కొనాలనే ఉద్దేశంతో కొన్నా. నాకు హెల్త్ బాగాలేని టైంలో మేము అగ్రికల్చర్ చేస్తే బాగుంటుంది. మా ఫాదర్ కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది. చెట్లు పెట్టినప్పుడు ఈ ఖర్జూర చెట్ల గురించి కొంచెం తెలుసుకొని ఖర్జూర బాగుంటుంది అనుకున్నా. అనంతపూర్లో చూసిన నేను. అనంతపూర్లో బాగుంది కదా పంట, మనం కూడా మనం వేద్దామనే ఉద్దేశంలో వేసినాము. వేసిన తర్వాత 3rd ఇయర్లో క్రాప్ వచ్చింది కొద్దిగా. ఆ స్వీట్ అనేది సేమ్ అనంతపూర్ స్వీట్ ఉంది. అనంతపూర్ స్వీట్ అనేది వరల్డ్ మొత్తంలో టాప్ స్వీట్. అది వరల్డ్ ఎక్కడ లేని స్వీట్ ఉంది వాళ్ళ దగ్గర. సేమ్ అదే స్వీట్ మన తెలంగాణలో మన దగ్గర కూడా వచ్చింది. ఇక ఈ ఆలోచనతోటి మళ్ళీ నేను అప్పుడు ఇక్కడ నిజాముద్దీన్ అనే ఏజెంట్ ద్వారా ఆయన లండన్ ల్యాబ్ నుంచి తెచ్చిన చెట్లు 280 చెట్లు తీసుకొని వేసినవి. ఇప్పటికి 5.5 years అయింది. ఈ 5.5 yearsలో ఇప్పుడు క్రాప్ వచ్చింది. ఆల్మోస్ట్ 280 ప్లాంట్స్లో 200 ప్లాంట్స్కి వచ్చింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మంచిగానే ఉందండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా కష్టంతో కూడిన పంట, ఖరీదైన పంట. ఒక చెట్టు 5,000 రూపాయలకు తెచ్చి 10,000 దాకా ఖర్చు పెట్టి చేసిన చెట్టు లాస్ట్ వరకు బతుకుతుందా లేదా అనేది తెలియదు. అదొక ప్రాబ్లము. ఇంత కష్టపడి చేస్తే మార్కెటింగ్ ప్రాబ్లము. ఎందుకు అంటే అవేర్నెస్ లేదు ఇక్కడ. చాలామందికి ఫ్రూట్ గురించి తెలియదు, కాక తినరు. తిన్న తర్వాత అడిక్ట్ అవుతారు. ఫ్రూట్ కావాలి, దీనికి పోషక విలువలు ఉన్నాయి, ఇది బ్రహ్మాండమైన ఫ్రూట్ ఇది. కానీ మార్కెట్కి తెలవాలి. అందువల్ల మార్కెట్కి మా రైతులందరూ చాలా కష్టపడతారు మార్కెట్ విషయం. ఖర్జూర తోటలో డ్రిప్ సిస్టమ్, మల్చింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి తక్కువ నీటితో పంట సాగు చేస్తున్నట్టు చెప్పారు సత్యనారాయణ. 4 ఏళ్ల క్రితం ఖర్జూర మొక్కలు నాటానని ఇప్పుడు కాత మొదలైందన్నారు. 13 ఎకరాల్లో 90% ఫీమేల్ మొక్కలు, 10% మేల్ మొక్కలు ఉన్నాయన్నారు. జనవరిలో మొక్కలకు పూత రాగానే మేల్ మొక్కల నుంచి పుప్పొడి సేకరించి ఫీమేల్ మొక్కలకు అందిస్తామని, ఆ తర్వాత ఫలదీకరణం చెంది కాత ప్రారంభమైందని చెప్పారు.
ఇక ఖర్జూర మొక్కలు ఒకసారి నాటితే 80 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. మాకు ఇప్పుడు ఫుల్ పెడ్జ్ వస్తాను కోసం 6 సంవత్సరాలు పట్టిందండి. దీనికి ఎన్ని బాధలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. మేము కొత్త రైతులకు మాత్రం అంత తొందరపడి వేయొద్దనే చెప్తున్నాము. ఏదో యూట్యూబ్లలో చూసి వేస్తాం మాత్రం కరెక్ట్ కాదు, అంత వచ్చే పంట కాదు ఇది. ఇది ప్రత్యక్షంగా ఇక్కడ ఉండాల్సింది చెట్ల దగ్గర. ఏదో హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ వేద్దామని ఫామ్ హౌస్లో పెట్టుకుని వేస్తామన్న చెట్లు అయితే కావు. చాలా మంది రైతులు వస్తారు, మేము వేయాలంటే నేను నా సజెషన్, అంత కష్టమైన పంట అయితే మీరు ఆలోచన చేయండి, మొత్తం దీని దగ్గరనే ఉంటా అంటే చేయాలి. ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు కాదు, ఒక 10 మంది రైతులు కలిసి 10 ఎకరాలు వేసుకొని చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉండాలి. అది మార్కెటింగ్ కూడా చాలా కష్టమైంది. చాలా మంది 1% పబ్లిక్ కూడా తెలియదు ఇది ఖర్జూర పండు ఇంత బాగుంటుంది, ఫ్రెష్ ఖర్జూర, ఇన్ని పోషక విలువలు ఉన్నాయని తెలియదు చాలా మంది. మేము తెలుస్తుందుకు ట్రై చేస్తున్నాం, చేయాలి. ఒకసారి తిన్న కస్టమర్ మాత్రం ఖచ్చితంగా వచ్చి మళ్ళీ తింటున్నారు. మన ఫామ్లో మాత్రం ఫుడ్ మొత్తం టోటల్ ఆర్గానిక్, కెమికల్ ఇవ్వట్లేదు. మేము జీవామృతం, ఆవులు ఉన్నాయి, ఆవుల పేడ మూత్రంతో చేస్తాం. మేము ఇక్కడ ఫామ్కు ఫస్ట్ అయితే మా రైతులందరూ 200 రూపీస్ తక్కువ అమ్మొద్దు అనుకున్నా కూడా మేము ఇక్కడ ఫామ్ దగ్గర 150కి అమ్ముతున్నాం ఈ ఒక్కసారికి. నెక్స్ట్ టైం అంతా అయిపోయినాక పబ్లిక్ తెలిసేదాకా, అవేర్నెస్ వచ్చేదాకా ముందైతే తిననియండి అని చెప్పి తింటున్నాం. ఖర్జూర తోటలో అంతర పంటగా ఇతర పండ్ల మొక్కలు నాటారు రైతు సత్యనారాయణ. 50 రకాల పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఆయుర్వేదంలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే లక్ష్మణ సీతాఫలం చెట్లు కూడా ఈ ఫామ్లోనే ఉన్నాయి. పూర్తి సేంద్రియ పద్ధతిలో ఈ తోట సాగు చేస్తున్నారు సత్యనారాయణ. ఇందుకోసం తోటలో ప్రత్యేకంగా గిరి ఆవులను పెంచుతున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో ఆరోగ్యాన్నిచ్చే ఖర్జూర పంట వేసి ఆదర్శంగా నిలిచారు రైతు సత్యనారాయణ. పోషకాలు మెండుగా కలిగిన ఖర్జూరాను ప్రతి ఒక్కరూ తినాలని సూచిస్తున్నారు రైతు. ఓరుగల్లిలో వానర బెడదతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పల్లె పట్నం తేడా లేకుండా కోతుల దాడులతో భయాందోళనకు గురవుతున్నారు. అడవులు తగ్గిపోవడంతో కోతులు ఆహారం కోసం ఇండ్ల మీద, పొలాల మీద దాడులు చేస్తున్నాయి. కోతుల దాడుల్లో అనేక మంది గాయపడుతున్నారు. కోతుల సమస్య పరిష్కరించడంపై ఫోకస్ చేసింది జీడబ్ల్యూఎంసీ. వరంగల్లో కోతులు జనాన్ని వణికిస్తున్నాయి. 1-2 కాదు, 10ల సంఖ్యలో కోతులు గుంపులుగా కాలనీల్లో తిరుగుతున్నాయి. ఇళ్లలోకి చొరబడి వస్తువులన్నీ చిందరవందరగా పడేస్తున్నాయి. ఆహారం కనిపిస్తే చాలు తినేస్తున్నాయి. నగరంలోని చాలా కాలనీల్లో ఇదే పరిస్థితి. గ్రేటర్ పరిధిలో ఉదయం పిల్లలను స్కూల్కు పంపే టైంలో, పెద్దవాళ్లు ఆఫీసులకు, వివిధ పనులకు వెళ్లే టైంలో కోతులు దాడులకు దిగుతున్నాయి. కోతుల దాడిలో అనేకులు గాయపడ్డారు. కొన్నిసార్లు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం వరంగల్లో 1838, హనుమకొండలో 1000 కోతుల గ్రూపులున్నాయి. ఒక్క గ్రూపులో 20 నుంచి 40 కోతులున్నాయి. భూపాలపల్లి జిల్లాలో 106,570, ములుగు జిల్లాలో 70,500 వానరాలు సంచరిస్తున్నాయి. అయితే ఇది 2 ఏళ్ల కిందటి లెక్క. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందంటున్నారు పబ్లిక్. గ్రేటర్ వరంగల్లో కోతుల సమస్య తీవ్రంగా ఉందంటున్నారు లోకల్స్. గంటల తరబడి కోతులు కాలనీల్లో తిరుగుతున్నాయని చెప్తున్నారు. ఇళ్లలోకి వచ్చి అన్నం గిన్నెలు, పప్పులు, కూరగాయలు సహా అన్నింటినీ పట్టుకుపోతున్నాయని చెప్తున్నారు. ఇంటి ఆవరణలోని మొక్కలను కూడా ధ్వంసం చేస్తున్నాయన్నారు. మార్కెట్కు వెళ్లి కూరగాయలు తెచ్చుకుందామన్నా భయంగా ఉందంటున్నారు. కోతుల బెడదపై జీడబ్ల్యూఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. కోతులు ఇళ్లలోకి వచ్చి అన్నం గిన్నెలతోని సహా పప్పులు, ఉప్పులు, ప్యాకెట్లు, కూరగాయలు ఏది ఉంటుంది పట్టుకొని పోతానే డైరెక్ట్ మీదికి. ఏమన్నా అంటే మీదికి ఉరికి రావడము. మొన్న ఒకరిని కలిసింది, చిన్న పాపను కలిసింది. ఎవరు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీలో కూడా మేము ఫిర్యాదు చేసినాము, ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడనైతే ఈ డివిజన్లో ముఖ్యంగా కోతుల బెడద, కుక్కల బెడద. ఎవరికి చెప్పాలి, ఎవరు స్పందిస్తలేరు. మున్సిపాలిటీలకు చెప్పినా స్పందిస్తలేరు. బాగా కోతులు వస్తున్నాయి. చాలా కోతులు వచ్చి ఇళ్ళల్లో మొత్తం ఆగం చేస్తున్నాయి. ఎవి ఉంటే అవి మొత్తం డోర్ తీసుకొని వస్తున్నాయి, మొత్తం ఆగం చేస్తున్నాయి. కొంచెం కోతులను పట్టుకోండి, మాకు ఇళ్ళల్లో రాకుండా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మనుషులను కొరుకుతున్నాయి, గీకుతున్నాయి. మనుషుల మీదకి షాపులకు పోయి అన్ని తీసుకొస్తా అంటే అవి కూడా అసలు తీసుకుంటానే. అవన్నీ కొంచెం దయచేసి అవి రాకుండా చూడండి. కోతులు బాగా వస్తున్నాయి సారు, జర దండం పెడతా కోతులను రాకుండా చేయండి. మాకైతే ఇళ్ళకి వస్తున్నాయి, అన్నం కుండలు అన్నీ ఏముంటే అవి వేసుకపోతున్నాయి. ఇట్లా కూర్చున్నా కూడా మీదికి ఎగబడుతున్నాయి.
ఎగబడతాను, అందరేమో ఉరుకుతాను, నేను ఉరకలేకపోతాను. కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయి సారు. దండం పెడతాం, మీరు ఎట్లయినా కోతులను సెరిక్స్ తీసుకొని మంచిగా బాగు చేయాలని. కోతుల బెడదపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు అధికారులు. ప్రజావాణిలోనూ కోతుల సమస్యలపై కంప్లైంట్లున్నాయన్నారు. దీనిపై తాము ఫోకస్ చేశామని, కోతులను పట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే కోతులను పట్టేందుకు 2 ఏజెన్సీలకు కాంట్రాక్ట్ ఇచ్చామన్నారు. వారు కోతులను పట్టి ఏటూరు నాగారం అడవుల్లో వదిలిపెడుతున్నారని చెప్పారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ మంకీస్ సంబంధించి చాలా గ్రీవెన్స్ కంప్లైంట్ రావడం జరుగుతుంది. ప్రజల నుంచి చాలా సమస్యలు ప్రతి గ్రీవెన్స్లో కూడా రావడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మేయర్ మేడం గారు, కమిషనర్ గారు ఈ సమస్యను మనం రిజాల్వ్ చేసే దిశగా ముందుగా ఆల్రెడీ 2 సర్కిల్గా డివైడ్ అయి ఉన్నాయి కాబట్టి కాజీపేట, కాశీపేట సర్కిల్స్కి ఒక్కొక్క సర్కిల్కి ఒక్కొక్క ఏజెన్సీని ఐడెంటిఫై చేసి మనము యాజ్ పర్ ద గ్రీవెన్స్ కంప్లైంట్ ప్రకారము కంప్లైంట్స్ రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో 2 ఏజెన్సీలను ఐడెంటిఫై చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో బోన్లు పెట్టి కోతులను పట్టుకుంటున్నామని చెప్పారు ఏజెన్సీ సిబ్బంది. ఒక్క ఏరియాలో పట్టుకున్న కోతులన్నింటినీ కలిపి వారం 10 రోజులకు ఒకసారి అడవిలో వదిలేస్తున్నామన్నారు. తమ సంరక్షణలో ఉన్నన్ని రోజులు కోతులకు ఇష్టమైన ఫుడ్ అందిస్తున్నామని, ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని చెప్పారు. కార్పొరేటర్ సార్ ముద్ర వేసి సైన్ పెట్టి, మళ్ళీ ఇన్స్పెక్టర్ సార్ సైన్ పెట్టి, జవాన్ సార్ సైన్ పెట్టినాక మళ్ళీ ఆ వార్డులో నుంచి కోతులు మళ్ళీ ఇక్కడ తరలియడం జరుగుతుంది సార్. ఇక్కడ తరలించిన తర్వాత మళ్ళీ మార్కెట్కి వెళ్ళి వాటికి దానా కూరగాయలు తీసుకొని అక్కడ ఏరుకొని తీసుకొని అంతా పెట్టుబడి సార్. వాళ్ళకి ఒక్కసారి 50-100 ఇచ్చి కూడా తీసుకొస్తుంటాం మేము. వాళ్ళు 200 కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలా కేర దోసకాయలు, మన దోసకాయలు ఇవన్నీ తీసుకొస్తాం సార్. తీసుకొచ్చి మళ్ళీ వాటికి దానా వేసి తర్వాత మళ్ళీ ఇంకొక ఏరియా ఎక్కడైనా వాటిలో మనకి కంప్లైంట్ వస్తే మళ్ళీ అక్కడ పోయి అదే ప్రాసెస్ సార్. ఏటూరు నాగారం ఫారెస్ట్ అక్కడ ముద్రే రేంజర్ ఆఫీసర్ ముద్రే ఆయన సైన్ తీసుకొని మేము వస్తాము. ఆడ వాళ్ళు చెప్పిన ఏరియాలో కూతురు వదిలిపెడతాం. ఏటూరు నాగారం నుంచి లోపల అడవికి 10 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు వస్తారు, సూపర్వైజర్ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ వాళ్ళ కాడ మేము కోతుల్ని వదులుతాం. అక్కడి నుంచి జియో కెమెరా ట్రాక్ చేసి అక్కడి నుంచి మళ్ళీ సార్ వాళ్ళకి పెడతాం. కోతులు వదిలేటప్పుడు కూడా మేము ప్రాసెస్ మొత్తం ఆఫీస్కి ఇస్తాం. అలా వదిలిపెట్టి అలాగా మాకు లేకపోతే మా బిల్లులు అవ్వవు. కోతుల బెడద తగ్గించేందుకు సిటీ వెలుపల మంకీ పార్క్ ఏర్పాటు చేయాలంటున్నారు స్థానికులు. ఆ పార్కులో పండ్ల మొక్కలు పెంచితే ఆహారం కోసం అవి నగరంలోకి వచ్చే అవకాశం ఉండదంటున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పాలమూరు జిల్లాలో బాలికల కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది విద్యాశాఖ. అకాడమిక్, నాన్ అకాడమిక్ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ గురుకుల విద్యార్థులకు సమగ్ర అభివృద్ధి సాధించేలా వాయిస్ ఫర్ గర్ల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాణ్యమైన ఉన్నత విద్య, విభిన్న రంగాల్లో ఉపాధి పొందేందుకు కావలసిన నైపుణ్యాలను అందించటమే లక్ష్యంగా బాలికలకు శిక్షణ ఇస్తున్నారు అధికారులు. యుక్త వయసు బాలికలకు చదువుతో పాటు ఆరోగ్యం, లైఫ్ స్కిల్స్ చాలా ప్రధానమైన అంశాలు. శారీరక మార్పులు, ఆరోగ్య సమస్యలపై అవగాహన లేక గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు అనారోగ్యం బారిన పడుతుంటారు. నైపుణ్యం లేక ఉన్నత స్థాయికి చేరే అవకాశాలను కోల్పోతుంటారు. వీటిపై బాలికలకు అవగాహన కల్పించేందుకు నారాయణపేట జిల్లాలో వాయిస్ ఫర్ గర్ల్స్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు. హైదరాబాద్కు చెందిన ఎన్జీఓ సహకారంతో వాయిస్ ఫర్ గర్ల్స్ క్యాంపు ప్రారంభించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల బాలికలకు ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు అధికారులు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చెందిన బాలికలకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడమే కాక వివిధ రంగాల్లో ఉపాధి పొందేందుకు కావలసిన స్కిల్స్ నేర్పిస్తున్నారు. అకాడమిక్, నాన్ అకాడమిక్ అంశాలను బోధిస్తున్నారు. జిల్లాలో 10 రోజుల పాటు ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు అధికారులు. విద్య, భవిష్యత్ ప్రణాళిక, లింగం, లైంగికత, ముందస్తు వివాహం, గర్భం యొక్క పరిణామాలు, పోషణ, మానసిక ఆరోగ్యం, పునరుత్పత్తి ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. బాలికలతో గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించి వారి ప్రాంతాల్లోని సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను బోధిస్తున్నారు. వారి కమ్యూనిటీల్లో బాలికలు, మహిళలు లీడర్షిప్ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. గోల్కి నేను ఏ గ్రూప్ తీసుకుంటే నేను బాగుపడతాను అన్న విషయం నేర్చుకున్నాను.
దీనిని నా దగ్గర నేను చాలామందికి అడిగితే వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పారు. కావున ఈ విషయం నేను నేర్చుకున్నాను కాబట్టి వాళ్ళకు కూడా నేర్పియాలని అనుకుంటున్నాను. ఒకవేళ మనకు 4 పిల్లర్స్ ఉంటాయి, స్కిల్స్, ఇంట్రెస్ట్, నాలెడ్జ్, అవి కన్నా లేకపోతే మన కెరియర్ ఉండదు. బికాజ్ మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఫ్యూచర్లో సక్సెస్ అవుతాము. హార్డ్ వర్క్ లేనిది సక్సెస్ అనేది మనము కాము. కమ్యూనికేషన్ స్కిల్స్, ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కూడా నేర్చుకున్నా. లాస్ట్కి క్యాంప్ నిర్వహించిన లాస్ట్ 10th డే రోజు మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఎడ్యుకేషన్ పర్పస్ గురించి నేర్చుకున్నారు. మన లక్ష్యం మనం ఎలా రీచ్ కావాలనేది, దేని తర్వాత ఏ స్టెప్స్ తీసుకుంటే మన లక్ష్యం మనం చేరుకుంటాం అనేది నేర్పించారు. ఈ ప్రోగ్రాం వల్ల మా పిల్లలకు అంటే నేర్చుకున్న పిల్లలతో పాటు వాళ్ళు కూడా పక్క క్లాస్ వాళ్ళకు కూడా చెప్పడానికి ఇది ఒక లైక్ ఒక టీచింగ్ ఎలా చేసేదో ఆ లెవెల్లో మా పిల్లలు చాలా డెవలప్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలికలకు సాధికారత కల్పించేందుకు వాయిస్ ఫర్ గర్ల్స్ కృషి చేస్తుందన్నారు నిర్వాహకులు. యుక్త వయసులో వారికి అవసరమైన జ్ఞానం, జీవిత నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరిచేందుకు ఈ క్యాంపు దోహదపడుతుందని చెప్పారు. ఇది వారి భవిష్యత్తును నియంత్రించడానికి, ఆర్థిక అసమానతలు, సామాజిక అన్యాయాలు, లింగ వివక్ష వంటి వాటిని తొలగించేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. వాళ్ళు నేర్చుకున్నటువంటి 10 days ప్రోగ్రాంలో గమ్యం మెయిన్గా ఇంపార్టెంట్ దిశ అంటే ఏంటి అంటే అమ్మాయిలు కంప్లీట్గా ఒక మార్గాన్ని ఎంచుకున్నారంటే అది ఎంత గొప్ప మార్గంగా అంటే వాళ్ళ లైఫ్ అనేది వెల్ సెటిల్డ్గా ఉండాలంటే ఈ 10 days ప్రోగ్రాంలో వాళ్ళకు వచ్చిన అవేర్నెస్ ఈజ్ ఎనఫ్ అనేటట్టు వీళ్ళు ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. యుక్త వయసులోని బాలికలకు స్ఫూర్తి కథలు చెప్తూ తమ అనుభవాలను పంచుకుంటూ వారి ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తున్నారు వాయిస్ ఫర్ గర్ల్స్ నిర్వాహకులు. నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించి వాటిని ఎదుర్కొనేలా బాలికలకు ప్రేరణ కలిగిస్తోంది వాయిస్ ఫర్ గర్ల్స్. జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండానే బనకచెర్లపై ఏపీ ప్రభుత్వం హడావిడి చేస్తోంది. కొత్త రాజధాని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం సహాయం కోసం పడిగాపులు కాస్తున్న ఏపీ సర్కార్ కొత్త ప్రాజెక్టుపై ఇంట్రెస్ట్ చూపించడం వెనుక రహస్యాలు ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుల పాలైన ఏపీ సర్కార్ బనకచెర్ల కోసం మరో 82,000 కోట్లు అప్పు చేసే తెగింపు దేనికోసం అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇదంతా మేఘా కృష్ణారెడ్డి కోసమేనన్న విమర్శలు వస్తున్నాయి. బనకచెర్ల వల్ల మేఘా సంస్థకు తప్ప ఏపీకి ఉపయోగం లేదంటున్నారు మేధావులు. బనకచెర్ల ప్రాజెక్టు 82,000 కోట్ల అంచనా. ఇందులో ఏపీ ప్రభుత్వం వాటా 8,000 కోట్లు, కేంద్రం నుంచి 16,000 కోట్లు వస్తాయని ఆశ. ఇక మిగిలిన 58,000 కోట్లు విదేశాల నుంచి దీర్ఘకాలిక అప్పు. 18 ముంపు గ్రామాలు, 40,500 ఎకరాల భూసేకరణ, ముంపు గ్రామాలకు పరిహారం, 17,000 ఎకరాల అటవీ భూముల అనుమతి. ఇంత పెద్ద వ్యవహారం ఉన్న బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం రేపటికి రేపు పూర్తి చేస్తామన్నట్లుగా చెబుతోంది ఏపీ సర్కార్. పోలవరం నిర్మాణం పూర్తయితే తప్ప బొల్లాపల్లి బనకచెర్లకు చుక్క నీరు తరలించే పరిస్థితి లేదని తెలిసిన సీఎం చంద్రబాబు బనకచెర్ల నిర్మించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామనడంపై విమర్శలు వస్తున్నాయి. ఛత్తీస్గఢ్ ఇప్పటికే ఇంద్రావతి నది దగ్గర బోధ్ ఘాట్ నిర్మాణానికి కేంద్రం నుంచి అన్ని అనుమతులు పొందింది. బోధ్ ఘాట్ నిర్మాణానికి 1960లోనే 150 నుంచి 180 టీఎంసీల నిర్మాణానికి ప్లాన్ రెడీ చేసింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నీరు పూర్తిగా ఆగిపోతుంది. ఈ విషయం చంద్రబాబుకు తెలిసినా బోధ్ ఘాట్ నిర్మాణానికి అడ్డుకునే ప్రయత్నం చేయలేదనే విమర్శలున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాగైనా అనుమతులు పొంది కేంద్రం నుంచి వచ్చే 16,000 కోట్ల నిధులు వాటాలు పంచుకోవడానికి మేఘా కృష్ణారెడ్డి అండ్ కో అసలు ప్లాన్ అని ఆరోపిస్తున్నారు కొందరు మేధావులు. బనకచెర్ల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ సర్కార్ అభ్యంతరం చెబుతోంది. గతంలో పోతిరెడ్డిపాడు విషయంలోనూ మిగులు జలాలు 2 టీఎంసీలు వాడుకుంటామని 10 టీఎంసీలకు పైగా ఏపీ సర్కార్ వాడుకుందని తెలంగాణ ఆరోపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోనూ విజయవాడ వేదికగా బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలనే ఆలోచనతో పలువురు మేధావులు గలం విప్పారు. దీనికోసం త్వరలో ఓ కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. సొంత రాష్ట్రంలో బనకచెర్లపై వ్యతిరేకత రావడం చంద్రబాబు సర్కారుకు ఇబ్బందిగా మారింది. ఇది మేఘా కృష్ణారెడ్డి కంపెనీ ప్రయోజనాల కోసం చేపట్టే ప్రాజెక్ట్ అంటోంది ఆలోచన పర్ల వేదిక. కాంట్రాక్టర్లు, నేతల ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రజలకు ఈ ప్రాజెక్టు వల్ల ఒరిగిందేమీ లేదని చెబుతోంది.
మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు కాపాడకుండా పై రాష్ట్రాలు ఏం చేసుకున్నా మేము అభ్యంతరం చెప్పట్లేదు అని చెప్పడం అధర్మం అవుతుంది. కాబట్టి రాజకీయాల కోసం ఏదన్నా ఒక మాట మాట్లాడే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల నీటి హక్కుల్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణా గోదావరిల మీద మనం చివరి రాష్ట్రం కాబట్టి ట్రిబ్యునళ్ల అనుమతి లేకుండా, సిడబ్ల్యూసి అనుమతి లేకుండా ఎగువ రాష్ట్రాలు కట్టే అన్ని ప్రాజెక్టుల్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది అని ముఖ్యమంత్రుల దగ్గర పలుకుబడుండి పాత కొత్త ప్రభుత్వాలకు అనుసంధానకర్తగా ఉన్న మేఘా కంపెనీ అధినేత కృష్ణారెడ్డి కంపెనీ కోసమే బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టనున్నారనే అనుమానం పలువురు ఆలోచన పరులు తెరపైకి తెచ్చారు. ఈ ప్రాజెక్టుపై మేఘా కృష్ణారెడ్డి సీఎం చంద్రబాబుకు తాజాగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షం కాంట్రాక్టు కంపెనీతో కుమ్మక్కైందని ఆలోచన పరుల వేదిక ఆరోపిస్తోంది. దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని అంటోంది. మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు, కంబంపాటి పాపారావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి లక్ష్మీనారాయణతో ఆలోచన పరుల వేదిక ఏర్పాటైంది. బనకచెర్ల ప్రాజెక్టు గతంలో కేసీఆర్, జగన్, మేఘా కృష్ణారెడ్డి కలిసి మొదలు పెట్టారని, ఇప్పుడు చంద్రబాబు హడావిడి చేస్తున్నారని ఆలోచన పరుల వేదిక సభ్యులు విమర్శిస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ అవసరాలకు, ప్రయోజనాలకు, కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా పరిరక్షణకు అనుగుణంగా ఉందా లేదా అని ప్రశ్నించుకోవాలంటున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరుస్తూ రాష్ట్రానికి ఒక గుదిబండలా మారుందని విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఉన్నా ఆ జాబితాను మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. నాటి ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు, కేసీఆర్ మినిట్స్పై సంతకాలు చేశారు. కానీ తర్వాత దాన్ని కేసీఆర్ తాత్కాలిక ఒప్పందమని వక్రీకరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల తర్వాత కేసీఆర్, జగన్లు బాయ్ బాయ్ అన్నట్లుగా వ్యవహరించారు. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను తెలంగాణ నుంచి నాగార్జున సాగర్లో కలపాలని, సాగర్ నుంచి రివర్సబుల్ టర్బైన్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించి ఆ నీటిని రాయలసీమకు వాడుకోవాలని ప్రతిపాదన చేశారు కేసీఆర్. దీనికయ్యే ఖర్చు 2 రాష్ట్రాలు చెరిసగం భరించాలని, అప్పుడు కృష్ణా నీళ్లు తెలంగాణకివ్వాలని కోరారు. అయితే ఇది అమల్లోకి రాలేదు. కానీ 2022-23లో మేఘా కృష్ణారెడ్డి సలహాతో పోలవరం నీటిని బనకచెర్లకు తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వమని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని ఆదేశించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్ల కాక హైదరాబాద్లో ఉన్న WAPCOSకి అప్పజెప్పింది. దీంతో ఆ సంస్థ తన దగ్గరున్న డేటాతో 3 నెలల్లో ఒక రఫ్ రిపోర్ట్ అందజేసింది. అప్పటికే ఎన్నికలు రావడంతో గెలిచాక చూద్దామని జగన్ వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5-6 నెలలకి మేఘా కృష్ణారెడ్డి బృందం సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి బనకచెర్ల ప్రాజెక్టుపై సుదీర్ఘ ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పట్టిసీమ కోసం 1350 కోట్లు కేటాయించడంపై జగన్మోహన్ రెడ్డి చేసిన యాగి అంతా ఇంతా కాదు. 82,000 కోట్ల బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో నోరు విప్పకపోవడం, ఈ ప్రాజెక్టు ఆయన మానసపుత్రికనేనని విమర్శలు వినిపిస్తున్నాయి. పాత కొత్త ప్రభుత్వాలను అనుసంధానం చేయగలిగే శక్తి మేఘా ఇంజనీరింగ్ సంస్థకే ఉన్నదంటున్నారు ఆలోచన పరుల వేదిక సభ్యులు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్ట్ అని గతంలో ఎప్పుడూ వినపడిన కొత్త ప్రాజెక్టుని ముందుకు తీసుకొని రావడం జరిగింది. ప్రతి ఎన్నికల సభలో కూడా పోలవరం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో నిర్మిస్తాం, గత వైసీపీ ప్రభుత్వం శాతగాంతనంతో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు, మేము అధికారంలో వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల బహిరంగ సభలో వాగ్దానాలు చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిజమేనని నమ్మారు. ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు పోలవరం నిర్వాసితుల సమస్యను కూడా అప్పుడే పరిష్కారం చేస్తామని చెప్పడం అనేది జరిగింది. దానికి కేంద్రం నుంచి నిధులు రప్పించడం కోసమే ఎన్డీఏలో మేము చేరామని కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు మరి ఎందుకు మనసు మారిందో ఏంటో అర్థం కాని స్థితి మాత్రం కొనసాగుతూ ఉంది. అనేక సంవత్సరాల నుంచి
కొనసాగుతూ ఉంది, శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. దీన్ని మోక్షం కల్పించడం లేదు. 200-300 కోట్లు ఖర్చు పెడితే కనుక 3-4 మండలాలకు సంబంధించి సాగునీరు తాగునీరు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే రాష్ట్రంలో ఈ రకంగానే ప్రతి జిల్లాలో అనేక చిన్న పెద్ద ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని పక్కకు పెట్టేసి ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు మీదకి ప్రజల దృష్టిని మళ్లించడం అని చెప్పేసినంటే తన బాధ్యత నుంచి పక్కకు తప్పుకోవటం అని చెప్పేసి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. గోదావరి ట్రిబ్యునల్ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీల నీరు నిల్వ చేసేలా నిర్మించడానికి అనుమతి ఇచ్చింది. ఆ మేరకే ప్రాజెక్టులో గరిష్ట స్థాయి నీటి నిల్వ చేసేలా 55 మీటర్ల ఎత్తుతో స్పిల్ వేను 2021 జూన్ 11 నాటికే అప్పటి ప్రభుత్వం పూర్తి చేసింది. గత ఏడాది ఆగస్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులో 42 మీటర్ల స్థాయి నుంచి గోదావరి జలాలను బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించేలా గోదావరి బనకచెర్ల అనుసంధానం చేపడతామని కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదన పంపింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే 42 మీటర్ల నుంచి జలాలను తరలించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద అపోజిషన్ నుంచి ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు. ఎందువలన అంటే ఈ ప్రాజెక్టు రూపొందించమన్నదే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రతిపక్షం ఏం మాట్లాడదు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అనుసంధానమైనటువంటి ఏకైక అగరబత్తి మెగా ఇంజనీరింగ్ కంపెనీ. ఎవరు మాట్లాడాలి దీని గురించి? మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ప్రాజెక్టు యొక్క నిజ స్వరూపాన్ని వివరించి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అతిపెద్ద సహజ వనరుగా ఉండేటువంటి ఈ నీటి వనరుని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అని చెప్పేసానంటే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తునే ప్రైవేటు వ్యక్తులకి తాకట్టు పెట్టడం అవుతుంది. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయగలిగితేనే గోదావరి బనకచెర్ల అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చునని పలువురు నిపుణులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ఆ స్థాయిలో 119.4 టీఎంసీలనే నిల్వ చేయవచ్చు. పోలవరం కుడి కాలువకు 35.5 మీటర్ల నుంచి 40.23 మీటర్ల వరకు నీటిని తరలించవచ్చు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే కుడి కాల్వ కింద 3 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడానికి సరిపోవని నిపుణులు అంటున్నారు. ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తులో నీటిని ఎలా నిల్వ చేస్తారని, బనకచెర్లకు నీటి తరలింపు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. గోదావరి నుంచి 200 టీఎంసీల కృష్ణానది, నాగార్జున సాగర్ కుడి కాలువ, కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా నీటిని నల్లమల్ల అభయారణ్యంలో 26.8 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు నివేదికలో తెలిపింది. ఇలా చేయడం ద్వారా 80 లక్షల మందికి తాగునీరు, కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందిస్తామని నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, ఎస్ఆర్ఎస్పి, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరణ జరుగుతోందని చెబుతోంది. 20 టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాల కోసం సరఫరా చేస్తామంటోంది. ఈ ప్రాజెక్టుకు ప్రాథమికంగా 80,112 కోట్ల వ్యయం అవుతుందని, ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్టు కింద నిధులివ్వాలని కేంద్రాన్ని కోరింది. పోలవరం ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తు నుంచి రోజుకు 38,000 క్యూసెక్ల నీటిని తరలిస్తారు. ఇందుకు వీలుగా ఈ శాడిల్ డ్యామ్, ఎఫ్ శాడిల్ డ్యామ్, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతారు. కుడి కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్ల నుంచి 38,000 క్యూసెక్లకు పెంచుతారు. తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యం 1,400 నుంచి 10,000 క్యూసెక్లకు పెంచి ప్రవాహ సామర్థ్యం 178 కిలోమీటర్ల వరకు పొడిగిస్తారు. ఇందులో 5,000 క్యూసెక్లను ఆయకట్టుకు, మిగతా 5,000 క్యూసెక్లను బలేరావు చెరువులోకి తరలిస్తారు. తొలి దశ పనులకు 560 హెక్టార్ల ప్రైవేటు, 32 హెక్టార్ల అటవీ భూమి సేకరించాలి. ఈ పనులకు 13,511 కోట్లు ఖర్చవుతుంది.
బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా నీటి తరలింపులో సమస్యలను నివారించడానికి బుడమేరులో పులివాగు కలిసే ప్రాంతం నుంచి కొత్తగా మళ్లింపు కాలువ తవ్వి కృష్ణానదికి తరలిస్తారు. కృష్ణానదిలో సముద్ర మట్టానికి 12.5 మీటర్ల ఎత్తు నుంచి 144.5 మీటర్ల ఎత్తుకు 5 దశల్లో రోజు 2 టీఎంసీలను లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్ కుడి కాలువలో 80వ కిలోమీటర్ వద్ద కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచి గోదావరి జలాలను తరలిస్తారు. సాగర్ కుడి కాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి జలాలను 142 మీటర్ల నుంచి 221 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసిన నీటిని పల్నాడులోని బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్లోకి పంపిస్తారు. ఆ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే 150 టీఎంసీల నుంచి 400 టీఎంసీల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఈ రిజర్వాయర్ ప్రస్తుతానికి 150 టీఎంసీలు నిల్వ చేయాలంటే బొల్లాపల్లి మండలంలో 15 గ్రామాలకు పునరావాసం కల్పించాలి. ఈ రెండో దశ పనులకు 28,560 కోట్లు ఖర్చవుతుంది. బొల్లాపల్లి రిజర్వాయర్లో 172 మీటర్ల నుంచి 3 దశల్లో 300.4 మీటర్లకు ఎత్తిపోసి నల్లమల్లలో తవ్వే సొరంగం ద్వారా తరలించి అక్కడి నుంచి 118.21 కిలోమీటర్ల పొడవున కాలువ ద్వారా బనకచర్ల రెగ్యులేటర్కు తరలిస్తారు. ఇక మూడో దశ పనులకు 38,041 కోట్ల వ్యయమవుతుంది. ఈ ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయడానికి 4,125 మెగావాట్ల విద్యుత్, అలానే బొల్లాపల్లి రిజర్వాయర్ కాలువల తవ్వకానికి 17,000 ఎకరాల అటవీ భూమితో కలిపి 40,500 ఎకరాల భూమి సేకరించాలి. బనకచర్ల నిర్మించాలంటే ఇంత వ్యవహారం ఉంది. పోలవరం, అమరావతి నిర్మాణాలు పూర్తి కాకుండానే కూటమి సర్కార్ బనకచర్ల హడావిడి చేయడంపై అనుమానాలు వస్తున్నాయంటున్నారు మేధావులు.